ఇక ఆ తర్వాత ఇక అట్లా 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 వేషాలు అంచెలంచెలుగా. వేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం అనే సినిమా చేశాక సార్ అప్పటి నుంచి ఆయనతో పరిచయం అవటం, తర్వాత ఈ షాద్నర్లో పౌల్ట్రీ డెవలప్ అవటం, అన్ని రకాలుగా డెవలప్ అవటం. ఆయన ఏదైనా సినిమా తీస్తావా అని నన్ను అడగటం. ఎవరు పవన్ కళ్యాణ్? మీరు తీసి ఇస్తే సినిమా తీనని వాడు ఉంటాడా బాబు అంటాం. ఆయన పిలిచి సినిమా చేయటం ఇక అట్లా మారిపోయింది. తర్వాత మీకు తెలుసు ఇంకెనక తిరిగి చూడలేదంట అని అనుకుంటున్నా సార్. ఈ 1.5 year కూడా వెనక తిరిగాను ఎందుకు అనుకుంటున్నారు? స్ట్రాంగ్ బేస్మెంట్ గట్టిగేస్తున్నా. వేస్తే ఒక 10-15 ఏళ్ళు బిల్డ్ మంచి ఫ్లోర్లు కడదాం, ఒక 20 ఫ్లోర్లు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఎక్కడ సార్ 3 సార్లు చేశారు కదా. అదే మొత్తం తుడిచిపెట్టిపోయినాయి, అందుకని అంతే ఉన్నా లేకపోయినా కట్టాలి కదా సార్. అదే అందుకని సినిమా తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు మొదలు పెడతా సార్. సినిమా తీయటానికి డబ్బులకి సంబంధం లేదు గురుగారు. పెద్ద హీరో డేట్లే సినిమాకి డబ్బులు అయ్యే వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి సార్. డబ్బు ఉంటేనే సినిమా మీ అందరి దగ్గర డబ్బులు లేక సార్ సినిమాలు తీయండి. సినిమా అది ఒక కళ సార్, మాలాంటి వాళ్ళు తీయగలుగుతారు, మీరు తీయ మాకెందుకులే నువ్వు ఉన్నావు కదా జాలే. అది మీ బడి వేరు మా బడి వేరు. అంతే సార్. మరి బొత్స సత్యనారాయణ బినామీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇక్కడ దానికి ఏం చెప్తారు సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్తే రోజు వెళ్తుంటా, ఇష్టం నాకు. రోజు ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని. రోజు అదే టైంకి సినిమాలు స్టార్ట్ చేశా. ఆయన దగ్గరికి బాగా క్లోజ్గా ఉంటే రాన్న ఫంక్షన్లకి అంటుండేవాడిని. రోజు పొద్దున సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఆయన మన మాగంటి బాబు అని ఎంపీ ఉండేవాడు సార్. వాళ్ళ ఇంట్లో బాబు గారి ద్వారా పరిచయం అయ్యేవాడు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని. తర్వాత బొత్సగారి బినామీ అన్నారు. అది మానటానికి ఆయన దగ్గరికి వెళ్ళటం మానేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి 5 ఏళ్ళు అయింది కానీ ఈ పేరు మాత్రం పోలా. దీన్ని నేనేం చేశాను సార్? అది కాదా బినామీ కదా, ఆంధ్ర బ్యాంకు బినామీ సార్. ఆంధ్ర బ్యాంక్ చూడండి, దానికి బినామీ. అక్కడ లోన్లు తెచ్చుకుంటాం కదా, దానికి బినామీ కానీ ఇంకెవరికి బినామీని చేస్తాను నేను. అంతే సార్. మదర్ ఎప్పుడో ఒకసారి ఏడ్చారంటే బినామీ. అదే ఏంద్రా ఇది రోజు బొత్సగారి బినామీ అంటారు, బొత్సగారు చుట్టాలు అంటారు, ఏంద్రా ఇది మనకి, మనవి ఎక్కడ అదేంది ఇది వెళ్ళమాకరా నాయన అంటే, సరే వెళ్ళంలే అమ్మా అని. అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఆయన. ఇక అప్పటి నుంచి వెళ్ళటం మానేశా, ఎందుకు లేని. కానీ నువ్వు కూడా ఎక్కడ ఒక స్టేజ్ మీద నేను మటర్ చేసి వచ్చినా కానీ బొత్స సత్యనారాయణ అదే సార్ తెలియక మాట్లాడతాం చూడండి సార్. తెలిసి రూపాయి అయిపోతే 2 రూపాయలు చేస్తే ఎట్లా ఉంటుందని ఆ మాట నాకు శాపమైంది. అవునా? ఎందుకని ఎందుకు అనాల్సి వచ్చింది? గబక్కన నోరు సారా పిల్లాడిని, ఆవేశం, జనం, మైక్ పట్టుకున్నాం, సినిమా పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడని ధైర్యం, ఇటు పక్క బొత్స గారు మంత్రి, మనకేం ఆనలా. తర్వాత తెలిసింది స్టేజ్ దిగినాక మనం ఎక్కువ మాట్లాడేవరా అని. స్టేజ్ దిగే మైక్ పట్టుకుంటే మొత్తెక్కి ముందు తాగినట్టు మొత్తెక్కినట్టు పూనకం వచ్చింది. పూనకం దిగినాక అర్థమైంది అబ్బాయి మనం ఎక్స్ట్రాల్ చేసామని. దాన్ని తట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. తిట్టాడా బొత్స? ఏమనలా, అట్లా మాట్లాడకూడదు అన్నాడు. మనకి తెలియదు కదా సార్, మా కొత్తగా వచ్చిన వాళ్ళం కదా మనం, అప్పుడు మనకి తెలియదు. ఏమన్నా గారు ఇప్పుడు మీలాంటి మా భుజం మీద చేయేస్తారు అనుకోండి, అబ్బా రాధా గారు మా భుజం మీద చేయేసాడని రూపాయి 1 ఉంటే 2 చెప్తాం, తెలియని తనం అది. ఇప్పుడంటే బాబు అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడాలి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అని అనుకుంటున్నారు. తర్వాత మీరు చెప్పాలి. 2-3 సార్లు మాడు బయలేటప్పుడు అని అనుకుంటున్నారు సార్. ఇప్పుడు వచ్చిందిరా బాబు కొద్దిగా పద్ధతిగా ఉండాలిరా. సో అంటే నిజానికి బినామీ కాకపోయినా ఏమైనా వాటా ఉండేదా? అసలు ఎప్పుడు ఏమీ ఉండేది కదా సార్. పాపం ఆయన ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో పొలాలు అప్పుడు బాగా మంచి భూమి ఉంది కదా, అదే తెలియని పొలం కొంటే ఒక పేపర్ ఇవ్వడవుతుంది, పీటీ పొలం ఏదో కొంటే వెళ్ళి హెల్ప్ అడిగా. ఎట్లా అది మాగంటి బాబు గారి ఇంటికాడ అందరూ సాయంత్రం అయితే కలుస్తుండేవాడు అప్పుడు అందరూ. ఈ సత్యనారాయణ గారు బతుకున్న రోజుల్లో మాగంటి బాబు గారి దగ్గరికి దివాకర్ రెడ్డి, మన కాళీముద్దు కృష్ణ గారు అందరూ వస్తుండేవాడు సార్. నేను వెళ్తుండేవాడు ఈవీ గారితో పాటు. అట్లా పరిచయం అయితే అప్పుడు బొత్స గారి ఫుల్ స్వింగ్లో ఉండేది. అన్న కొద్దిగా రామచంద్ర ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కొద్దిగా మాట చెప్పన్న పొలం ఏదో అది కొనకు మేము కొనుక్కున్నాము, డబ్బులు పోతాయి అంటే చెప్పి హెల్ప్ చేశాడు. అంతేగాని వాటాలు అవి ఏమి ఉండవు సార్. ఇక్కడ ఎవరు వాటాలు ఉండవు గురుగారు. ఎందుకు ఇస్తారు సార్ వాటాలు? వాళ్ళ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే మనకి ఎందుకు ఇస్తారు గురుగారు? అంటే ఈ ఫీల్డ్ లో వాళ్ళు లేరని చెప్పి ఇవ్వచ్చుగా, నీకు అనుభవం ఏదో ఉందని. ఏమి సార్ అయ్యి నుట్టి మాటలు సార్. నేనైతే ఎవరికి ఇవ్వను, నాకు ఎవరిని ఇచ్చినా నేను తీసుకుంటా కానీ నేనైతే ఇవ్వను. నా పేరు నా డబ్బు నాది, కానీ నేను కష్టపడి నేను చెమట వచ్చి నా వాటా ఇంకోటికి నేను ఎందుకు ఇస్తాను సార్? నేనే ఉన్నట్లు. నువ్వు సినిమాలు తీస్తానంటే ఇంట్లో ఏమి గొడవ పెట్టలే అసలు ఎప్పుడు? నేను ఇదంతా నేను సినిమాల్లో ఉండాలని మా అమ్మకి మా నాన్నకి మా బ్రదర్కి ఇష్టం సార్. ఇష్టమా? బాగా. నేను సినిమాలు మానేస్తాను షాద్నగర్ వెళ్తే కూడా ఉద్రా నాయన నువ్వు వెళ్ళని పంపించాడు సార్ మా నాన్నకి. చెడగొడతావేంటి? అసలు నా జీవితంలో ఏది రివర్స్ చేయలేదు గురుగారు. అన్ని సంపాదించడమే, ముందు కలిసి రావటమే. నష్టపోలేదని చెప్తున్నా ఇప్పటివరకు. నా లైఫ్లో నేను ఈ పని చేసి డబ్బు పోగొట్టిన చరిత్రలో లేదు అసలు. దీంట్లో ఎంత సంపాదించే సినిమా ఇండస్ట్రీలో? ట్యాక్స్ ఎంత కట్టారు చెప్పు అని? 10 కోట్ల పైన కట్టే సార్ ట్యాక్స్. అదే ఎందుకంటే అది చెప్తే మళ్ళీ ఇంకో 10 కోట్లు కట్టాల్సి వస్తుంది. 10 కోట్ల పైన ట్యాక్స్ కట్టారు. 10 కోట్ల పైన. సో బాగానే కట్టినట్టు.
మరి కట్టకపోతే వాళ్ళు కట్టిస్తారు కదా సార్. అదే మనం కట్టకూడదని ట్రై చేసినా వాళ్ళు ఊరుకోరుగా. మీకు తెలుసు కదా. సో మొత్తం 3 సార్లు దాడా? 3 సార్లు జరిగింది. భయం ఇలా భయం ఫస్ట్ టైం భయం వేసింది సార్. తర్వాత అలవాటు అయిపోయింది. మేము ఇన్కమ్ ట్యాక్స్ రండి సార్ అని చెప్పి అన్ని పేపర్లు ఇచ్చి వాళ్ళు చెప్పిన దానికి అన్ని చూపిస్తారండి. అట్లా కాదులే, ఇంత వాళ్ళు ఏదో చెప్తారు, మీరు ఏదో చెప్తారు, అది కాదులే అని చెప్పి మధ్యలో ఏదో కట్టేయటం. బతిమాలుకుంటాం కదా సార్. అదే ఇంకో మాట న్యాయ పోరాటం. మీరు దాన్ని న్యాయ పోరాటం చేయాలి కదా. అది